వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు గనక శ్రీరాముడి భక్తులు అయితే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రావణాసురుడి సోదరి శూర్పణఖ గురించి అందరికీ తెలిసిందే. రామాయణంలో ఒక ప్రధాన పాత్ర వహించింది. నరం లేని నాలిక అన్నట్టు ఒక్కో చోట ఒక్కోలా మాట్లాడి సీతాపహరణానికి కారణమయ్యింది. అయితే రావణాసురుడి మరణానంతరం ఆమె వనవాసానికి వెళ్లి తపస్సు చేసి ముక్తిని పొందింది అని చెబుతారు. దీని తరువాత ఆమె గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. కానీ శ్రీలంకలోని ఒక మహిళ తానే శూర్పణఖని అని పునర్జన్మ పొందాను అని అంటుంది. ఆమె పేరు గంగా సుదర్శిని. ఈమె శ్రీలంక రాజధాని కొలంబో నగరానికి ఆనుకుని ఉన్న కొట్టే పట్టణంలో ఉంటుంది. శ్రీలంక ప్రభుత్వం ఈమెకు వివిఐపి హోదా ఇవ్వడమే కాకుండా అనేక యూనివర్సిటీలు పలు గౌరవ పట్టాలతో ఈమెను సత్కరించాయి. గంగా సుదర్శినికి పుట్టినప్పటి నుండే ఆమె ముక్కు మరియు చెవుల పైన కొన్ని గుర్తులు ఉన్నాయి. తరువాత వాటిని శస్త్రచికిత్స ద్వారా చాలా వరకు తొలగించారు. ఈమె తనకు దివ్య శక్తులు ఉన్నాయి, వాటి వల్ల భవిష్యత్తు చెప్పగలను అని అంటుంది. ఆమె చెప్తున్నది ఏమిటంటే ఆమె తన జీవితం మొత్తంలో ఎప్పుడు కూడా జ్యోతిష్యం చదవలేదు అని, భగవంతుడే ఆమెకు ఆ శక్తులు ఇచ్చాడు అని, ఇప్పటిదాకా ఆమె భవిష్యత్తు గురించి చెప్పినది ఏదీ కూడా తప్పు అవ్వలేదు అని, భవిష్యత్తులో జరిగే సంఘటన మంచిదా చెడ్డదా అని కూడా చెప్పగలను అని అంటుంది. తన చిన్నతనంలో తన తండ్రి స్నేహితుడి కారు ప్రమాదానికి గురవుతుందని ఊహించి అది నిజమైనప్పుడు తనకి ఇలాంటి శక్తులు ఉన్నాయని గ్రహించానని, 1974లో మార్టిన్ ఎయిర్ ఫ్లైట్ తాను చెప్పినట్టే ప్రమాదానికి గురైనప్పుడు తన గురించి ప్రపంచానికి తెలిసింది అని ఆమె చెబుతుంది. ఎవరి గురించైనా భవిష్యత్తు చెప్పాలి అంటే ఆ వ్యక్తి పేరు, పుట్టుక గురించిన వివరాలు చాలు అని అంటుంది. తన దేశంలో తనకు వివిఐపి హోదా వచ్చింది అని, అన్ని వర్గాల ప్రజలు ఆమెను దర్శిస్తారు అని, ఆమెను ఫాలో అయ్యేవారు ఆమెను తల్లిగా భావిస్తారు అని, ఆమె సూచనలతో వారి జీవితాల నుండి కష్టాలు తొలగించుకుంటారు అని ఆమె చెబుతుంది. అంతేకాదు శ్రీలంకకు చెందిన రామాయణ పరిశోధకుడు అశోక్ కైంత్ గారు ఒక న్యూస్ పేపర్ వారితో చెప్పినది ఏమిటంటే 2004 శ్రీలంక సునామీ గురించి ఈమె భవిష్యవాణి చెప్పినప్పుడు ప్రజలు ఆశ్చర్యపోయారు అని, అయితే 2004 డిసెంబర్ 26న వచ్చిన సునామీ మాత్రం క్షణాల్లో 80,000 మందిని అంతం చేసింది అని ఆయన చెప్పారు. క్రికెట్ కు సంబంధించి 2 భవిష్యవాణులు కూడా ఈమె చెప్పింది అని, అవి నిజమయ్యాయి అని ఆయన చెప్పారు. ఈమె గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్స్ లో చెప్పండి. వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా శేషసాయి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు కింద కామెంట్స్ సెక్షన్ లో తెలపండి. జై హింద్.